తెలంగాణలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి రియల్ ఎస్టేట్లో మనం లాభం పొందుకోవడానికి హైదరాబాద్కు ఎటు 100 కిలోమీటర్ డిస్టెన్స్ వైజ్ మనకు ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, అపార్ట్మెంట్ ఉన్నాయి. తర్వాత గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, అపార్ట్మెంట్ ఉన్నాయి. తర్వాత అలోన్ గా ఉండే ఇవి కూడా ఉన్నాయి సార్. మూడిట్లో ఏది చూజ్ చేసుకుంటే బాగుంటది? అంటే ఇప్పుడు ఒకటి బడ్జెట్ పరంగా అవ్వచ్చు, ఒకటి ఫెసిలిటీస్ పరంగా అవ్వచ్చు, సెక్యూరిటీ పరంగా అవ్వచ్చు. ఈ మూడిట్లో ఏది చూజ్ చేసుకుంటే బాగుంటది? అంటే ఏదైనా బడ్జెట్ క్రైటీరియా సార్. బడ్జెట్ తక్కువ ఉంది, మన బడ్జెట్ లో ఉంది, లేదు తక్కువ బడ్జెట్ లో కొనుక్కోవాలి అనుకుంటే స్టాండ్ లోన్ అపార్ట్మెంట్, లేదా స్టాండ్ లోన్ అపార్ట్మెంట్ లేదంటే అక్కడ కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు, సెక్యూరిటీ పెట్టుకుంటున్నారు. ఈ స్టాండ్ లోన్ అపార్ట్మెంట్ లో కూడా సెక్యూరిటీ ఉంటుంది. బడ్జెట్ కొద్దిగా పర్లేదు, కొంచెం ఎక్కువైనా పర్లేదు. స్టాండ్ లోన్ తో కంపేర్ చేస్తే కొద్దిగా మన ప్రొఫైల్ కమ్యూనిటీ ఉండాలి, పిల్లల ఎడ్యుకేషన్ కు వాళ్ళ ఉండే కమ్యూనిటీ అంతా ఒక దగ్గర ఉండాలి అనుకున్నప్పుడు హై రైజ్. హై రైజ్ లో ఏమవుతుందంటే మనకి ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువ ల్యాండ్ ఓపెన్ స్పేస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ల్యాండ్ ఓపెన్ స్పేస్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ గార్డెనింగ్ కానీ, క్లబ్ హౌసెస్ కానీ, గేమింగ్ జోన్స్ కానీ, వాకింగ్ ట్రాక్స్ కానీ ఇవన్నీ ఎక్కువ డెవలప్ చేస్తారు హై రైజ్ లో. సో దాని అదే విధంగా కాస్ట్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది, సెక్యూరిటీ కూడా అలానే ఉంటుంది. సో కానీ అందరూ అఫోర్డబుల్ కాదు కదా. సో అఫోర్డబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా హై రైజ్ కి వెళ్తున్నారు. వరల్డ్ బిగ్గెస్ట్ కంపెనీ సాస్ లాంటి కంపెనీ హైదరాబాద్ వచ్చి 55 ఫ్లోర్లు 53 ఫ్లోర్లు కడుతుందంటే సో కొంచెం డబ్బులు పర్లేదు అనుకున్న వాళ్ళు అటు వెళ్ళిపోతారు. కొద్దిగా తక్కువ అమౌంట్ ఉంది, ఎకానమీ మన బడ్జెట్ లో రావాలంటే స్టాండ్ లోన్కి వెళ్ళిపోతారు. దూరం అయినా పర్లేదు, నాకు సొంత ఇల్లు ఉండాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా స్టాండ్ లోన్కి వెళ్ళిపోతారు. ఇంకా డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నా కమ్యూనిటీ ఇంకా బాగుండాలి అనుకున్న వాళ్ళు విల్లాస్కి వెళ్ళిపోతారు. అందులో కూడా 4 కోట్ల నుంచి మొదలు పెడితే 20 కోట్ల వరకు విల్లాస్ అవైలబుల్ అయ్యాలి హైదరాబాద్ మార్కెట్ లో. సో ఏదైనా డబ్బులు, మన యొక్క డబ్బులు బట్టే మన ప్రాపర్టీ. ఓకే సార్. అండ్ సార్ ఫైనల్ గా ఇప్పుడు తెలంగాణలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి రియల్ ఎస్టేట్ లో మనం లాభం పొందుకోవడానికి ఒక 5 ప్లేసెస్ ఏమైనా ఉంటాయి చెప్పండి సార్. హైదరాబాద్ సరౌండింగ్ లో అనుకుంటే మనకు మెయిన్ గా షాద్ నగర్ ప్రాంతంలో బాగానే ఉంటుంది. షాద్ నగర్ సరౌండింగ్ కూడా, షాద్ నగర్ అర్బనైజేషన్ పరంగా చాలా పెద్దగా డెవలప్ అవుతున్నటువంటి ప్రాంతము. సిటీకి, ఎయిర్పోర్ట్ కు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతము. దాంతోపాటు నేషనల్ హైవే కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ ఉన్నటువంటి ఏకైక హైవే అదొకటి. రెండోది మనకు శ్రీశైలం హైవేలో చూసినట్టయితే కందుకూరు, మహేశ్వరం, తుక్కుగూడ, మనసనపల్లి ఈ ప్రాంతంలో బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్. అటు మన పార్ట్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ లో చూసినట్టయితే ఇబ్రహీంపట్నం సరౌండింగ్ బాగుంటుంది. మన విజయవాడ హైవేలో చూసినట్టయితే మనకు చౌడుప్పల్ వరకు పర్లేదు, బాగానే ఉంటుంది. ఇటు ఈస్ట్ హైదరాబాద్ లో చూసినట్టయితే మనకు గట్కేసర్ నుంచి మొదలుకుంటే బీబీ నగర్ వరకు, భువనగిరి వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా భువనగిరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయింది. భువనగిరి సరౌండింగ్ అంతా కూడా డెవలప్మెంట్ ప్రాంతంగా ఉంది. దట్ ఏంటంటే మనకు అక్కడ కంప్లీట్ టెంపుల్ సిటీస్ గా పెరిగిపోతున్నాయి. మొన్న స్వర్ణగిరి అని కొత్తగా ఇంకో టెంపుల్ రావడము, దాని అవతల ఆల్రెడీ మనకు పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ టెంపుల్ ఉండడం, ఈ ప్రాంతం అంతా కూడా కొద్దిగా బిజీగా, కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ పరంగా రిటర్న్స్ బాగున్నాయి. దట్ అక్కడ ఆల్ ఓవర్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని ఎయిమ్స్ హాస్పిటల్ రావడం, రీసెర్చ్ సెంటర్ ఉండడం, అందులో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, రీసెర్చ్ సెంటర్ ఉండడం, అదొక వరంగల్ హైవేలో అదొక అడ్వాంటేజ్. దట్ ఐటీ కూడా ఉంది అక్కడ. దట్ ఐటీ ఉండడం ఒకటి. మనం పార్ట్ ఆఫ్ ది నార్త్ లోకి వెళ్ళిపోయినట్టయితే మనం షామీర్పేట, మేడ్చల్ ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ముంబై హైవేలో మనం సంగారెడ్డి వరకు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. కంది, సంగారెడ్డి, శంకర్పల్లి ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. బడ్జెట్ క్రైటీరియాని బట్టి ఉంటుంది. ఇక్కడ కొద్ది లోపలికి కొద్దిగా ఫెరీస్ లోకి వెళ్ళిపోతే తక్కువ బడ్జెట్ లో వచ్చే అవకాశం ఉంటుంది. లేదు కొద్దిగా దగ్గరగా ఉండాలి, రోడ్డుకు హైవేకి కనెక్టివిటీ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా దగ్గరగా ఉండాలనుకుంటే కొంచెం బడ్జెట్ ఎక్కువగా ఉంటుంది. సో ఏదైనా మనం బడ్జెట్ క్రైటీరియాని పట్టుకొని మనం ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ప్రాఫిట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది డెఫినెట్ గా. ఎందుకంటే మనకు అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. ఆ చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. ఆల్రెడీ మనకు ల్యాండ్ యాక్విజిషన్, మార్కింగ్స్ ఇవన్నీ నడుస్తున్నాయి హైదరాబాద్ మార్కెట్ లో. నెక్స్ట్ 3 to 5 years లో ఆ హైవే, ఆ రోడ్ కనెక్టివిటీ రాబోతుంది. ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ భారత్మాల ప్రాజెక్ట్ కింద ఆల్రెడీ నార్త్ సౌత్ నుంచి, వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ వరకు కొంత అమౌంట్ కొంత వాళ్ళు ఇస్తున్నారు. సౌత్ వెస్ట్ నుంచి మళ్ళీ ఈస్ట్ నుంచి వెస్ట్ మళ్ళా సౌత్ కొంత పార్ట్ ఆఫ్ ది ల్యాండ్ కూడా కొంత భరిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. సో ఇందులో అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనకు రీజనల్ రింగ్ రోడ్ రావడం వల్ల ఏమవుతుందంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఏ టౌన్స్ అయితే ఇప్పుడు మనం మాట్లాడినామో అవి కమర్షియల్ గా, అర్బనైజేషన్ గా బాగా డెవలప్ అవుతాయి. దీని పక్కన ఉన్నటువంటి ఈ కొత్తగా వచ్చే కనెక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో చిన్నవి పెద్దవి కలిపి మనకు 14 హైవేస్ ఉన్నాయి. ఈ హైవేస్ లో శాటిలైట్ టౌన్షిప్స్
టౌన్షిప్స్ అర్బనైజేషన్ చాలా బాగా పెరిగే అవకాశం. మీరు బడ్జెట్ బట్టి అవతల రీజన్ అవతల కొనుక్కున్నా ఈ ముందు కొనుక్కున్నా కానీ డెఫినెట్ గా పెరుగుద్ది. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే చాలా బాగుంటుంది. కాకపోతే బడ్జెట్ క్రైటీరియా బట్టి మీ దగ్గర ఎంత ఉంటుంది ఆ బడ్జెట్ బట్టి ఆ హైవే ఎక్కడ వస్తుందో చూసుకొని మీరు అటు ఇటు చూసి కొనుక్కుంటే లాభం. ఎందుకంటే మనకు హైదరాబాద్ కు ఎటు 100 కిలోమీటర్ డిస్టెన్స్ వైజ్ మనకు టౌన్స్ కనెక్టివిటీ ఉంది, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. కాబట్టి ఈ వైపు నుంచి హైదరాబాద్ నుంచి ఎంత పుష్ గా రియల్ ఎస్టేట్ మనం పుష్ చేస్తుంటామో ఇన్వెస్టర్స్ వెళ్తారో సేమ్ అటువైపు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి కూడా హైదరాబాద్ అంతే పుష్ గా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ బయర్స్ ఉంటారు. సో దాని వల్ల అవుతుందంటే రెండు వైపుల నుంచి ఇద్దరి మధ్యలో వచ్చేదే రీజనల్ రింగ్ రోడ్. సో ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కనెక్టివిటీ చేస్తూ హైదరాబాద్ కనెక్ట్ చేస్తున్న హైవే కాబట్టి డెఫినెట్ గా ఇన్వెస్టర్స్ కి లాభదాయకం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది మనం రాజేష్ రెడ్డి సార్ గారితో రియల్ ఎస్టేట్ కి సంబంధించి సందేహాలకి సమాధానాలు తెలుసుకున్నాం. మీకు కూడా ఎలాంటి సందేహాలు ఉన్నా క్వశ్చన్ రూపంలో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఒకవేళ మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా లేకపోతే ఒక ప్లాట్ తీసుకోవాలన్నా దానికి సంబంధించి మీకు పర్ఫెక్ట్ గైడెన్స్ ఏమైనా కావాలనుకుంటే ఖచ్చితంగా సార్ నెంబర్ కానీ సార్కి సంబంధించిన అడ్రస్ కానీ మేము కింద డిస్ప్లే చేస్తాం. సో మీరు కాంటాక్ట్ అయ్యి మీరు పర్సనల్ గా కలిసి మరి మాట్లాడి తెలుసుకోవచ్చు. సార్ ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటారు. సో మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.